సింగన్నగూడెం అనే గ్రామంలో చిన్నపాటి గుడిసెలో నివాసం ఉండే గుడిసెల గోవిందయ్య అంటే తెలియని వాళ్ళుండరు. గుడిసె వేయటంలో బాగా చెయ్యి తిరిగిన పనివాడన్నమాట. గుడిసె కావాలని అతని దగ్గరికొచ్చిన వాళ్లకి దృఢమైన గుడిసెని వేసేవాడు. ఆ సంతోషంతో వాళ్ళు ఎంతిస్తే అంతే తీసుకునేవాడు. ఆ డబ్బులతోనే తన భార్య సుబ్బులు 10 ఏళ్ల కొడుకు అప్పన్నతో సంబరంగా జీవించటంతో పాటు ఆపద అని వచ్చిన వాళ్లకి లేదు అనకుండా తనకి ఉన్నంతలో సహాయం చేస్తూ ఉంటాడు. అది సుబ్బులికి నచ్చేది కాదు. ఎవరికీ ఎలాంటి సహాయం చెయ్యొద్దని వాదించేది. అలా కాదయ్యా, నేను చెప్పే మాట వినిపించుకోవచ్చు గదా. బాధపడకు సుబ్బులు, అంతా శివయ్య చూసుకుంటాడు. మనం తినటానికి ఇస్తాడు, ఆకలని మన ఇంటికొచ్చిన వాళ్ళకి పెట్టడానికి ఇస్తాడు. ఏదైనా ఒక మాట అంటే అలా దేవుడి పేరు చెప్పి నా నోరు మూసేస్తారు. రోజంతా గుడిసేసి సంపాదించిన డబ్బుల్లో సగం కుటుంబం కోసం ఖర్చు చేస్తారు, మిగతా సగం సహాయం కోసం వచ్చిన వాళ్ళకి ఖర్చు పెడతారు. వచ్చినంతలో మీరే ఎంత చేస్తంటే ధనవంతుడని సిద్ధయ్య ఇంకెంత చేయాలి చెప్పండి. సిద్ధయ్య గురించి అందరికీ తెలిసిందేగా సుబ్బులు. ఆయనది దాచిపెట్టుకునే గుణం తప్ప దానం చేసే సుగుణం కాదు. ఎంతున్నా ఇంకా కావాలనుకునే ధనపిచ్చున్నోడు. ఆ సిద్ధయ్య డబ్బులో ధనవంతుడు కావచ్చు, దానంలో మాత్రం దరిద్రుడని చెప్పుకోవచ్చు. దరిద్రుడైనా ఊరోళ్ళు దండాలు పెడుతుందే. అయ్యో సుబ్బులు, నువ్వు ఊరివాళ్లు ఆయన ముందు పెడుతున్న దండాలు చూస్తున్నావు, నేను ఆయన వెనక తిడుతున్న తిట్లను వింటున్నాను. అదంతా కాదండి, మన కొడుకు అప్పన్న పెద్దాడవుతున్నాడు. కొడుకు భవిష్యత్తు కోసం ఎట్టాంటి పొదుపు చెయ్యట్లా మనం. అదేనా మీరు గుర్తుపెట్టుకున్నారా? సుబ్బులు, భర్తగా నీకు, తండ్రిగా కొడుక్కి ఎలాంటి కష్టం రాకుండా చూసుకునే బాధ్యత నా మీద ఎంతుందో, మనిషిగా మానవతను, మంచి మనసుని చాటుకునే ధర్మం కూడా అంతే ఉంది. మనిషి ధర్మం మనకొద్దని, కుటుంబ బాధ్యత ముఖ్యమని నేను చెబుతున్నా. నేను మాత్రం అటు నా బాధ్యతని మర్చిపోలేను, ఇటు నా ధర్మాన్ని విడిచిపెట్టలేను. బాధ్యత, ధర్మం రెండింటినీ సమానంగా చూసుకుంటున్నాను. నువ్వు కొడుకు భవిష్యత్తు గురించి కంగారు పడకు సుబ్బులు, కొడుకు భవిష్యత్తుని తీర్చిదిద్దుతాను. సరేనండి, మా జీవితాలు మీ చేతుల్లో ఉన్నాయి. వెలుగు నింపేది మీరే, చీకటి చేసేది మీరే. ఎప్పుడు ఎట్టా ఉంచితే అప్పుడు అట్టా ఉంటాం అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఉండగా బాటసారి రమణయ్య వచ్చాడు. గోవిందబాబూ అని ఆప్యాయతగా పిలిచాడు. ఆ పిలుపుకి గోవిందయ్య మురిసిపోతాడు. అదిగో బాటసారి రమణయ్యొచ్చాడు, కడుపు నిండా అన్నం పెట్టు, నేను వెళ్ళి రమణయ్యనింట్లో పిలుస్తాను అని గోవిందయ్య బయటకొచ్చాడు. దండాలు గోవిందయ్య. మన మధ్య దండాలుండొద్దని ఎంత చెప్పినా వినవు గదా. నువ్వు దండాలు పెట్టినప్పుడు నీకు నేను దండాలు పెట్టాలి. దండాలు రమణయ్య, వెళ్ళు, లోపలికెళ్ళు. సుబ్బులు అన్నీ సిద్ధం చేస్తుంది, వెళ్ళి కడుపు నిండా తిను. ప్రార్థించే పెదవుల కన్నా సాయం చేసే చేతులు ఎంతో గొప్పవి గోవిందయ్య, నువ్వు చాలా గొప్పోడివి అని రమణయ్య ఇంట్లోకి వెళ్ళిపోతాడు. సుబ్బులు అన్నం పెడుతుంది. రమణయ్య మురిపెంగా తింటూ ఉంటాడు. ఇక అదే ఊళ్ళో సిద్ధయ్య అనే ధనవంతుడు ఉన్నాడు. పెద్ద ఇల్లుతో పాటు కొన్ని ఎకరాల పంట పొలాలు, కొన్నెకరాల పళ్లతోటలు ఉన్నాయి అతనికి. వాటి నుంచి ఏ కాలమైనా సరే డబ్బులొస్తూ ఉండడంతో ఇంట్లోని పెద్ద పెద్ద చెక్కపెట్టెల్లో దాచిపెట్టుకునేవాడు. రోజూ ఆ డబ్బుల్ని చూసుకుని మురిసిపోతూ ఉండేవాడు. అదంతా అతని భార్య కౌశల్యకి నచ్చేది కాదు. నా మాట వినండి, ఇంత డబ్బు మనకెందుకు చెప్పండి, దాన ధర్మాలు చేద్దాం. దాన ధర్మాలు చేస్తే ఏమొస్తుంది కౌసల్య? పుణ్యం వస్తుందండి. ఆ పుణ్యం మనకేం తీసుకొస్తుందో అది చెప్పు. సంతానాన్ని తీసుకొస్తుంది. పిచ్చి కౌసల్య, ఈ పాప పుణ్యాలు నేను నమ్మను. అలాగని నీ నమ్మకాన్ని నేను అగౌరవపరచను. కాని నీ నమ్మకం కోసం నేను దాన ధర్మాలు చేసుకుంటూ ఉన్నది పోగొట్టుకోలేనుగా. నువ్వెప్పట్లాగే పూజలు చేసుకో, నేను అప్పట్లాగే డబ్బులు దాచుకుంటాను. నా మాట వినండి, మనం ఏ జన్మలో ఏదో ఒక పాపం చేసే ఉంటాం. అందుకే మనకి ఈ జన్మలో ఆ దేవుడు సంతానం ఇవ్వలేదని అంటావు, అంతేనా? అవునండి, దాన ధర్మాలు చేస్తే పుణ్యం వస్తుంది. ఆ విధంగానైనా మనం చేసిన పాపాన్ని కడుక్కున్న వాళ్ళం అవుతాం కదా. దేవుడు మనల్ని కరుణించి సంతానమిస్తాడు. కౌసల్య, నాకు కోపం తెప్పించకుండా ఇక్కడి నుంచి వెళ్ళు. పూజలు చేసుకో, పనులు చేసుకో. నగలు చేయించుకుంటావా చెప్పు, డబ్బులు ఇస్తాను, వెళ్ళి చేయించుకో. గుడిసెలు వేసుకుంటూ జీవిస్తున్న గోవిందయ్య తనకొస్తున్న డబ్బులో నుంచి కొంత డబ్బుని మంచి పనులకి ఖర్చు చేస్తున్నాడు. ఆపదలో ఉన్న వాళ్ళకిచ్చి ఆదుకుంటున్నాడు. మీరు మాత్రం ఇంత పెద్ద మొత్తంలో డబ్బులు పెట్టుకుని దాన ధర్మాలు చేయటానికి ఇబ్బంది పడుతున్నారు. నేను ఈ మధ్య గుడిసెల గోవిందయ్య గురించి వింటున్నానులే కౌసల్య. అతను చాలా మంచివాడని, నిజాయితీపరుడని, పరాయి సొమ్ముకి ఏమాత్రం ఆశపడకుండా తన కష్టాన్ని నమ్ముకున్నాడని, ఇంకా ఇంకా చాలా ఉన్నాయిలే.
గోవిందన్నయ్య గురించి తమరు విన్నదంతా వాస్తవం. కౌసల్య, తమరంతా గోవిందయ్య గురించి గొప్పగా అనుకుంటున్నారు గాని అతనిలో ఒక దురాశ ఉంది, ఒక అత్యాశ ఉంది. అది బయటపడేలా నేను చేస్తాను. ఇప్పుడు మెచ్చుకుంటున్న ఊరి వాళ్ళే అస్సలు నిజం తెలిసిన తర్వాత కర్రలతో రాళ్లతో కొడతారు, ముఖం మీద మట్టేస్తారు. మంచి పనులు చేయడానికి మనసు రాదు కాని ఇలాంటి చెడు పనులు చేయడానికి మాత్రం ఎక్కడ లేని సంబరం మాత్రం వస్తుంది. ఊరి వాళ్లతో తమరు కూడా జాగ్రత్తగా ఉండండి. వాళ్లతో పనులు చేయించుకుంటున్నారు కానీ డబ్బులు ఇవ్వట్లేదు. నేనిచ్చే వరకు ఆశగా ఎదురు చూస్తూనే ఉంటారులే కౌసల్య అని సిద్ధయ్య చెప్పగానే కౌసల్య మౌనంగా వెళ్ళిపోతుంది. తనలో తాను, ఈ ఊరి వాళ్ళు గుడిసెలేసుకుంటూ బతికి ఆ గోవిందయ్యని మెచ్చుకుంటూ నన్ను తిడతారా? ఇలా అయితే ఆ గోవిందయ్య మంచివాడవుతాడు, నేను చెడినవాణ్ణవుతాను. అవటం కాదు, ఇప్పుడు నా భార్య చెప్పినట్టు చెడ్డవాణ్ణవుతున్నాను. ఇక లాభం లేదు. గుడిసెల గోవిందయ్య బతుక్కి మంగళం పాడాల్సిందే. పాడతాను, ఖచ్చితంగా మంగళం పాడతాను. అలాంటి అవకాశం ఒకటి రావాలి అని ఆలోచనలో పడతాడు. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. గోవిందయ్య రాత్రి పగలు అనే తేడా లేకుండా అవసరం ఉన్న వాళ్ళకి గుడిసెలు వేసుకుంటూ వాళ్ళిచ్చిన డబ్బుల్ని తీసుకుంటూ ఉంటాడు. ఒకరోజున సిద్ధయ్య దగ్గరికి పేద దంపతులు చిన్నయ్య, విమల వచ్చారు. ఎవరు మీరు? అయ్యా, నా పేరు చిన్నయ్య, దీని పేరు విమల, నా భార్య అండి. మేమీ ఊరికి బ్రతకడానికి వచ్చాం బాబు, ఉండటానికి ఒక గుడిసిప్పించండి బాబు అని వేడుకుంటాడు. వెంటనే సిద్ధయ్యకి గుడిసెల గోవిందయ్య దురాశపరుడని నిరూపించటానికి ఒక చక్కని ఆలోచన తట్టింది. చాలా సంతోషం వేసింది సిద్ధయ్యకి. లోపల, ఆహా, దేవుడు కూడా నా వైపే ఉన్నాడు. గుడిసెలు వేసుకుంటూ బ్రతికి గోవిందయ్య అత్యాశపరుడని నిరూపించే అవకాశం ఇచ్చాడు. ఇప్పుడు ఈ ఊరి వాళ్ళకి నా గొప్పతనం అర్థమవుతుంది అని అనుకొని పైకి మాత్రం, ఇలా చూడు చిన్నయ్య, మీరు ఊర్లో గుడిసెల గోవిందయ్య ఇంటికి వెళ్ళండి. అయ్యా, అతని ఇంటూ ఉండమంటారా? అవును చిన్నయ్య, నా మాటగా చెప్పి ఆ గోవిందయ్యని నా దగ్గరికి పంపు. అలాగే బాబుగారు అని చిన్నయ్య దంపతులు అక్కడి నుంచి బయలుదేరి గోవిందయ్య ఇంటికొచ్చారు. జరిగింది మొత్తం చెప్పారు. సుబ్బులు వాళ్ళకి అన్నం పెట్టింది. గోవిందయ్య సిద్ధయ్య దగ్గరికి వచ్చాడు. బాబుగారు రమ్మన్నారంట? విషయం మొత్తం అర్థమైంది కదా గోవిందయ్య? అర్థమైంది బాబు, కాకపోతే ఎక్కడ గుడిసె వేయమంటారు? అదే గోవిందయ్య, పడమటి దిక్కున ఒకటి పాడుపడిన గుడిసింది కదా, అది బాగుజాయి, వాళ్ళందులో ఉంటారు. డబ్బులు వాళ్ళ దగ్గరే తీసుకో. సరే బాబుగారు అని గోవిందయ్య అక్కడి నుంచి బయలుదేరి పాడైపోయిన గుడిసె దగ్గరికి వచ్చాడు. ముందుగా పాడైనంతవరకు విప్పేసి ఆ తర్వాత కర్రలు, తాట, కమ్మలు ఎన్ని పడతాయో తీసుకొస్తాను అని గోవిందయ్య గుడిసె ఎక్కి సర్దుతూ ఉండగా ఒకచోట డబ్బు కనబడింది. అతనిలో ఎలాంటి అత్యాశ కలగలేదు. ఆ డబ్బులు తీసుకుని నేరుగా సిద్ధయ్య ఇంటికొచ్చాడు. సిద్ధయ్య ఇంటి దగ్గరున్న ఊరి వాళ్ళని అయోమయంగా చూశాడు. డబ్బులతో ఇంటికొచ్చిన గోవిందయ్యని చూసి సిద్ధయ్య ఆశ్చర్యపోయాడు. ఏం జరిగింది రావణయ్య? ఊరి వాళ్ళంతా ఇక్కడున్నారు, నీ చేతిలో ఇంత డబ్బెక్కడిది గోవిందు? సిద్ధయ్య బాబుగారు వలసొచ్చిన చెన్నై దంపతుల కోసం పడమటి దిక్కున పాడైన గుడిసెను బాగు చేయమని చెప్పారు. అది బాగు చేస్తుంటే ఈ డబ్బులు కట్టలు కనిపించాయి. వీరికే ఇద్దామని తీసుకొచ్చాను. నువ్వు నిజంగా పిచ్చివాడేవి గోవిందయ్యా. ఇంత డబ్బు కనిపించినప్పుడు ఇంటికి తీసుకెళ్ళి భార్యాబిడ్డల్ని తీసుకొని పారిపోవాలి గాని నా దగ్గరికి వస్తావా? అయ్యా, ఈ గోవిందయ్యకి కష్టపడి బతకటమే తెలుసు బాబు. పరుల సొమ్ము పాము వంటిది, అది ఎప్పటికైనా ప్రమాదమే. ఈ డబ్బే కాదు, కొండ నిండా బంగారం దొరికినా నేను ఏమాత్రం చలించను. నాతో అత్యాశ, దురాశ, పేరాశ ఉండదు బాబు. మీ డబ్బులు మీరు తీసుకోండి. ఇప్పటికీ గోవిందయ్య నిజాయితీ అర్థమైంది కదా. అతని కష్టాన్ని నమ్ముకొని ఆ కష్టం మీద వచ్చిన డబ్బులతోనే కుటుంబాన్ని పోషించుకుంటూ ఆకలిని వెళ్లిన వాళ్లకి అన్నం పెడుతున్నాడు. వాళ్ళ ఆకలి తీరుస్తున్నాడు. ఆపదని వచ్చిన వాళ్లకి చేతనైన సహాయం చేస్తున్నాడు. ఊరి వాళ్ళని పిలిచి గోవిందయ్య దురాశపరుడని నిరూపించాలనుకున్నారు. కాని అని చెప్పగానే సిద్ధయ్య మౌనంగా తలదించుకున్నాడు. అతనిలో పశ్చాత్తాపం మొదలైంది. కొంత సమయం తర్వాత, నన్ను మన్నించు గోవిందయ్య, ఆ డబ్బుకి అలా మసిపూసి నేనే గుడిసెలో పెట్టాను. నీ నిజాయితీని పరీక్షించాను. నువ్వే గెలిచావు. ఆ డబ్బు నీకే. వద్దు బాబు, ఈ డబ్బు నాకొద్దు. నేను నిజాయితీపరుడని మీరు నమ్మారు, ఊరు నమ్మింది. అది చాలు నాకు. మీ డబ్బుని మీరే తీసుకోండి. పేదవాళ్ళకి సాయం చేయండి. ఆకలితో ఉన్న వాళ్ళకి అన్నం పెట్టండి. లేదు లేదు గోవిందయ్య, చాలామందికి నువ్వు చేస్తున్న మంచి గురించి తెలీదు. అవును బాబు, చాలామందికి గోవిందబాబు చేస్తున్న సాయం గురించి తెలుసు.
పెడుతున్న అన్నం గురించి తెలుసు. అందుకని అందరూ ఆయన ఇంటికే వస్తారు. నేను అదే చెప్తున్నాను రమణయ్య. వచ్చిన వాళ్ళకి నీ ఇంటి దగ్గరే భోజనాలు పెడుతూ సహాయం చేస్తూ ఉండు గోవిందయ్య. నేను నీకు సహాయంగా ఉంటాను, నీ వెనక నేనుంటాను. నాకు పేరు ప్రఖ్యాతులొద్దు, కానీ నీకు సాయం మాత్రం చేస్తాను అని చెప్పటంతో గోవిందయ్య మనసారా అందుకొప్పుకుంటాడు. ఇక అప్పటినుంచి గోవిందయ్య తన పని తాను చేసుకుంటూ సిద్ధయ్య సహాయంతో కలిసి పేదవాళ్లకు, ఆకలి అని వచ్చిన వాళ్ళకి సాయం చేస్తూ సంతోషంగా జీవిస్తూ ఉంటాడు. ఇది వాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. నమస్తే. రామాపురం అనే ఊరిలో నరేంద్ర అన్న వ్యక్తి నివసిస్తూ ఉన్నాడు. వాళ్ల ఊళ్ళో తనకొక చిన్న పొలం ఉంది. అందులో వరి పండించుకుంటూ ఇంటి పెరట్లో కొంచెం కూరగాయలు వేసుకుంటూ వాటితో జీవనం సాగిస్తూ ఉండేవాడు. తనకింకా వివాహం కాలేదు. ఎన్ని సంబంధాలకి వెళ్లినా ఒక్కడే ఉంటున్నాడు. కుటుంబం లేదని పిల్లనిచ్చేవాళ్లు కాదు. అందుకే ఎప్పుడూ దిగులుగా ఉండేవాడు. కాని వాళ్లూళ్ళోనే సుబ్బారావు అనే వ్యక్తి నరేంద్ర ఎటువంటివాడో బాగా తెలుసుకుని తన కూతుర్నిచ్చి వివాహం చేద్దామనుకుంటాడు. అయితే ఓ రోజు మార్గమధ్యలో నరేంద్రకు సుబ్బారావు కలుస్తాడు. ఏంటి నరేంద్ర, మొన్నేదో పెళ్లి సంబంధానికి వెళ్ళినట్టునో? ఏమైనా కుదిరిందా? లేదండి, నేను పొలానికి వెళ్ళిపోతే వాళ్ళమ్మాయి ఒక్కతే ఇంట్లో ఉండాల్సొస్తుందంట. తనకి చాలా భయమంట. అందుకే వాళ్ళ అమ్మాయిని ఇవ్వనని చెప్పారు. అయినా నువ్వు చాలా మంచివాడివి నరేంద్ర. నీ పొలం నా పొలం పక్కపక్కనే కదా. నేను నిన్ను చిన్నప్పటి నుండి చూస్తున్నాను. నువ్వెటువంటి వాడివో నాకు తెలీదా? సరిగాని నాకొక కూతురుంది. తన పేరు సుభద్ర. నీకిష్టమైతే తనని వివాహం చేసుకుంటావా? మీ అమ్మాయి బాగా చదువుకుంది కదండి, నన్ను వివాహం చేసుకుంటుందా? ఎందుకు చేసుకోదు బాబు? నీలాంటి మంచివాడిని తనకిష్టమైతే నేను చేసుకుంటాను. సుబ్బారావు వెంటనే ఇంటికి చేరుకుని జరిగిన విషయమంతా తన భార్యకి చెప్పాడు. సావిత్రి, అమ్మాయికి మంచి సంబంధం చూసని వివాహం చేద్దామనుకుంటున్నాను. మంచి పని చేశారండి. ఇంతకీ అబ్బాయి ఎవరు? అదే మన పక్క పొలం వాడు నరేంద్ర అని ఉంటాడు కదా, అతని. అదేంటండి, అతనికి అమ్మా నాన్న ఎవరూ లేరు కదా, తనొక్కడే ఇంట్లో ఉంటాడు. మన పిల్ల వెళ్తే ఈ అబ్బాయి పనిలోకి వెళ్ళిపోతే మన అమ్మాయి ఒంటరిగా ఇంట్లో ఉండాల్సొస్తుంది కదా. దానిదేముందే, మనం కూడా ఊళ్ళోనే ఉంటున్నాం కదా. అన్ని పనులు అయిపోయాక తను ఒంటరిగా అనిపించినప్పుడు మన ఇంటికొచ్చేస్తుంది. అయినా కుర్రాడు చాలా మంచోడు. పైగా మన అమ్మాయి అత్తయ్య గారు, మావయ్య గారి దగ్గర అయితే అస్సలు మెసలలేదు. దాని పిసినారితనంతో అత్తకి మామకి భోజనం కూడా పెట్టదు. భర్త మీద అయితే ప్రేమ ఉంటుంది కదా, ఎలాగైనా చూసుకుంటుంది. పైగా ఊళ్ళో సంబంధం ఏ కష్టమైనా సుఖమైనా పిల్ల మన కంటి ఎదుగా ఉంటుందని ధైర్యం. సరేనండి, మీకెలా అనిపిస్తే అలా చెయ్యండి. కానీ ఒకసారి అమ్మాయిని అడగండి. అమ్మా సుభద్ర, ఒకసారి బయటికి రా. సుభద్ర బయటికొచ్చింది. ఏంటి నాన్నగారు? ఏం చేస్తున్నావమ్మా లోపల? పనిలో ఉన్నావా? అదా నాన్నగారు, అమ్మ దొండకాయలు కొంచెం పండిపోయాయని పడేస్తుంది. అవన్నీ తీసి దొండకాయ ఊరగాయ పెట్టాను నాన్నగారు. అసలే చలికాలం కదా, ఈ సమయంలో మంచి మంచి ఊరగాయలు పచ్చళ్ళు తింటే భలేగా ఉంటుంది. అమ్మా, దొండకాయ ఊరగాయ కూడా తింటారా? ఏమో నాన్నగారు, ఒక పుస్తకంలో చదివాను. వాళ్ళెలా అయితే రాశారో అలాగే చేశాను. భలేగా ఉంటుంది నాన్న. మీకు భోజన సమయంలో పెడతానులేండి. సరేనమ్మా, అవి తర్వాత తిందాం గాని నీకొక మంచి సంబంధం చూశాను. అబ్బాయి పేరు నరేంద్ర. మన పక్క వీధిలోనే ఉంటాడు. నువ్వు సరే అంటే తనకిచ్చి వివాహం చేయడంలో నాకెటువంటి అభ్యంతరమూ లేదు. నేను వివాహం చేసుకుంటాను నాన్నగారు. ఇక సరే అని చెప్పి సుభద్రని నరేంద్రకిచ్చి వివాహం చేస్తారు. సుభద్ర వాళ్ల నాన్నగారు తనకు చాలా సారపెట్టి పంపిస్తాడు. కాని ఒక్క సామాను కూడా వాడదు. అలా కొద్ది రోజులు గడిచాక, మనం కప్పుకునే రగ్గు బాగా చిల్లులు పడిపోయింది కదా, అసలే బాగా చలేస్తుంది. బీరువాలో కొత్త రగ్గుంది, అది తీసి ఎండలో పెట్టవే, కప్పుకోవడానికి ఉపయోగపడుతుంది. ఊరుకోండి, 2-3 చిల్లులకి ఏమైపోతుంది? మీరు మరీ చెప్తారు. మీది ఒక పాత పంచా చిరిగిపోయింది కదా, అది ముక్కలు కోసేసి దీనికి పెట్టి అతికించేస్తా. అప్పుడు కొత్తదిగా మారిపోతుంది కదా, మీకు కన్నాలు కూడా కనిపించవు. ఇన్ని చూడవే, ఎంత పెద్ద పెద్ద కన్నాలున్నాయో. ఓ వైపు నుండి కాలు బయటకొచ్చేస్తుంది. సర్దుకుపోవాలండి, అలాగని పాతవి పడేయమంటారా? ఏంటే, ఉన్నది వాడుకుందామంటే సర్దుకోమంటావు? సర్లే, నేను పొలానికి వెళ్తున్నాను, నాకు పనుంది అని చెప్పి పనికెళ్ళిపోతాడు. సుభద్ర ఇంట్లో కూర్చుని వంట చేస్తూ ఉంది. మధ్యాహ్నం నరేంద్ర భోజనానికొస్తాడు.
వంటేం చేసావు సుభద్ర? బాగా ఆకలిగా ఉంది. ఏదైనా కొంచెం కారంగా చేయవలసింది. ఈరోజు మంచి పులుసు పెట్టానండి, మీరు లొట్టలేసుకుని తింటారు. అయితే తొందరగా అన్నం పెట్టవే. ఏంటిది ఆకులాకులుగా ఉంది? అసలేం పులుసు పెట్టావు? చలికాలమండి, ఏ కూరగాయలుంటాయి? ఒక్క క్యాబేజీ పువ్వులు తప్ప. 2-3 పువ్వులు కాచాయి. ఆ పువ్వులు తీసుకెళ్లి పక్కింటి వాళ్ళకి అమ్మేశాను. వాటి ఆకులున్నాయి కదా, మిగిలినవి అవి పులుసు పెట్టాను. వృధా ఎలా చేయమంటారు? ఓసిని తెలివి తెల్లారినట్టే ఉంది. మంచి పువ్వులమ్మేసి ఆ ఉన్న ఆకులతో పులుసు పెడతావా? ఆ పులుసంతా క్యాబేజీ కంపు కొడుతుంది. పులుసు కూడా బాగా మరగలేదేమో, పచ్చిగా ఉంది. ఆ అన్ని మరగనిస్తే మంట పెట్టడానికి ఎన్ని కర్రలు ఖర్చవుతాయి? ఏం అవసరం లేదు ఆకు కోసం అంతసేపు వంట చేయటం. కనీసం ఆ అమ్మిన డబ్బుతోనైనా చేపల పులుసు పెట్టాల్సింది కదా. చాలా రోజులైంది తిని. నేనొంటరిగా ఉండేటప్పుడు బాగా వండుకునేవాడిని. నువ్వొచ్చాక భోజనమే కరువైపోయింది. అబ్బా, బాగా చెప్పారండి. బజారుకెళ్ళి చేపలు కొంటే తెలుస్తుంది ఎంత ఖరీదున్నాయో. నరేంద్రకి ఆ పులుసు నచ్చక తినకుండా వెళ్ళిపోతాడు. అలా కొద్ది రోజులు గడిచాక దూరపు బంధువైన నరేంద్ర వాళ్ల పిన్నిగారు నరేంద్రని చూడ్డానికి వస్తారు. నరేంద్ర, బాగున్నావా బాబూ? నీ వివాహానికి రాలేకపోయాను, ఏమనుకోకురా. అప్పుడు నాకు బాలేదు. బావున్నాను పిన్ని, నువ్వు బావున్నావా? బాబాయ్, తమ్ముళ్ళు వాళ్ళందరూ ఎలా ఉన్నారు? అనుకోవడానికి ఏముంది పిన్ని, వీలైతే రావా? అయితే ఇప్పుడు మీ ఆరోగ్యం బాగానే ఉందా మరి? ఇప్పుడు బానే ఉందిరా. మీ బాబాయ్ వాళ్ళు కూడా బానే ఉన్నారు. తనేనా మా కోడలు పిల్ల? నమస్కారమండి అత్తయ్య గారు. నమస్కారమమ్మా. పిల్ల చాలా సంస్కారవంతురాల్లా ఉంది. చూడగానే నమస్కారం పెట్టేస్తుంది. ఇంకొక విషయం ఏంటంటే, నేను 2 రోజులు మీతో ఉండి కోడలి వంట తిని తనతో గడపాలనొచ్చాను. అప్పుడు నరేంద్ర మెల్లిగా, నీ కోడలు వంట తిన్నావంటే నువ్వు మళ్ళీ బాబాయ్ దగ్గరికి వెళ్తావులే. ఏమంటున్నావురా? ఏం లేదు పిన్ని, 2 రోజులు కాదు 2 వారాలున్నా పర్వాలేదంటున్నా. అమ్మా, బాగా చలేస్తుంది కదా, వేడివేడిగా టీ చేసివ్వమ్మా. అయినా నరేంద్ర, మీ ఊళ్ళో బాగా చలేస్తుందిరా, మంచు కూడా పడుతుంది. అసలే నాకు చలెక్కువ. ఏదైనా మంచి పరుపు దిండు, రగ్గు ఏర్పాటు చేయరా. సుభద్ర వెళ్లి చిన్న కప్పుతో టీ పట్టుకొస్తుంది. ఏంటమ్మా, ఎవరికీ టీ ఇంత తక్కువ తెచ్చావు? నేను రోజుకి 2 సార్లు పెద్ద గ్లాసుతో టీ తాగుతాను, సరేనా? టీ చిక్కగా తీయగా ఉండాలి. అయితే మీ ఒక్కరికి 1/2 లీటర్ పాలవుతాయి అత్తయ్య గారు, మాకు 1/4 లీటర్ సరిపోతాయి. 1/2 లీటర్ ఏంటమ్మా, ఇంకా ఎక్కువే అవుతాయి. మా ఇంటికైతే మేము 2 లీటర్ల పాలు తెస్తాం. పిన్ని, నువ్వేం తింటావో చెప్పు, సుభద్ర బాగా వంట చేస్తుంది. అవునా? అయితే మంచి బిర్యానీ చేయకూడలా, రొయ్యల పకోడీ ఇంకా చేపల పులుసు కూడా చెయ్యి. వెళ్ళురా నరేంద్ర, సామాన్లన్నీ పట్టుకురా. సరే పిన్ని, ఇప్పుడే వెళ్ళి తీసుకొస్తా. ఓరి నాయనో, ఈవిడ మా ఇల్లు గుల్ల చేసి వెళ్తుందేమో. అన్ని సామాన్లు తీసుకొస్తాడు నరేంద్ర. వంటకి కావలసిన అన్ని సామాన్లు తెచ్చాను, మంచిగా వంట చేసి పెట్టు. ఎదురింటి వాళ్లలాగా మనింట్లో ఏమైనా పెళ్ళా? అన్ని సామాన్లు పట్టుకొచ్చారు. వండు సుభద్రా, నువ్వు కూడా చాలా రోజులైనట్టుంది ఇలాంటి వంటలు చేసి అని చెప్పి నరేంద్ర అక్కడి నుండి వెళ్ళిపోతాడు. ఇన్ని వంటలు చేయడానికి ఎంతసేపు కట్టెలపై వెలిగించాలి? ఎన్ని కట్టెలు ఖర్చవుతాయి? ఈ వంట చేయడానికి ఎంత నూనె అవుతుంది? ఈవిడేమో ఆర్డర్ మీద ఆర్డర్ వేస్తుంది. నాకు మంచి ఆలోచన వచ్చింది. ఈరోజు ఎలాగూ ఆదివారం, పైగా మన ఎదురింట్లో పక్కింట్లో కూడా చుట్టాలున్నారు. వాళ్ళకి చెరోసగం ఇచ్చేస్తే చక్కగా నాకు డబ్బులిచ్చేస్తారు అని చెప్పి ఎదురింటి వాళ్లకి పక్కింటి వాళ్లకి అన్ని సామాన్లు ఇచ్చేసి వాళ్ల దగ్గర డబ్బు తీసుకొనొచ్చేస్తుంది సుభద్ర. ఏంటమ్మా, వంట అయిపోయిందా? భోజనం తినేద్దామా అందరం కలిసి? అయిపోయిందత్తగారు, రండి నీకు వడ్డిస్తాను. సరే అని భోజనానికి కూర్చోగానే, ఏంటమ్మా ఏం వండావు? బాబు నేను చెప్పిన సామాన్లు పట్టుకుని రాలేదా? అత్తయ్య గారు, నేను ఆనపకాయ పచ్చడి చేశానండి. మీ అబ్బాయికి ఏమైనా కొనడం వచ్చా ఏంటి? అన్నీ పాడైపోయిన సామాన్లు పట్టుకొచ్చారు. అందుకే పక్కింటి అబ్బాయికి సామాన్లన్నీ ఇచ్చి తిరిగి పంపించేశాను. వాడేమో ఇంకా రాలేదు, అందుకే అందాక ఆనపకాయ పచ్చడి చేశాను. ఇదంతా విన్న నరేంద్ర, ఓరి నాయనో, ఇలా మడత పెట్టావా? నీ పిసినారితనం తగులయ్యా. సరే అని ఎలాగో అలా భోజనం చేసి నిద్రపోవడానికి వెళ్లారు. నరేంద్ర పరుపు రగ్గు ఏర్పాటు చేసి ఉంచాడు. మరియు ఆ చలి కాచుకోవడానికి బయట మంట కూడా వేస్తాడు. ఇదంతా చూసిన సుభద్రకి ఒక్కసారిగా గుండాగినంత పనయింది. ఏంటండి, కొత్త పరుపు కూడా వేసేశారు?
మరియు ఇంట్లో కట్టెలన్నీ తీసుకుని వెళ్లి మంట వేశారు. కొత్తవన్నీ వాడేస్తే పాడైపోవా? ఏమైపోయింది లేవే, ఆవిడేదో 2 రోజులుంటుంది, తర్వాత వెళ్ళిపోతుందిగా. సుభద్ర ఎలాగైనా పిన్నిగారిని పరుపుపై పడుకోనివ్వకూడదు అనుకుంది. అత్తయ్య గారు, ఆ పరుపు సరిగ్గా ఎండలో వేయలేదు. నాకు తెలిసి అందులో చాలా పురుగులుంటాయి. మీరు మాతో పాటు మా దగ్గరే పడుకోండి అని పరుపు రగ్గు మడత పెట్టి లోపల దాచేసింది. ఎలాగూ కష్టపడి నరేంద్ర వాళ్ల పిన్ని కొద్దిసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఒరేయ్ కొడక, మీ ఆవిడ చాలా జాగ్రత్త పరురాల్లాగా ఉంది. ఇక కొంత సమయం ఇంట్లో ఉన్నానంటే తిండికి నిద్రకి ఇబ్బంది పడిపోతాన్రా. అసలే చలికాలం, నా వల్ల కాదురా మీ ఇంట్లో ఉండటం. నేను వెళ్ళిపోతున్నాను అని బయలుదేరి వెళ్ళిపోతుంది. నీ పిసినారితనం వల్ల మా పిన్నిని భయపెట్టి పంపించేశావే. నీ వల్ల జీవితంలో ఏ చుట్టాలు కూడా మన ఇంటికి రారు.